సో మనకు ప్రెగ్నెన్సీ అంత ఇంపార్టెంట్, లాక్టేషన్ అన్నమాట చాలా ఇంపార్టెంట్. సో చాలా మంది ప్రెగ్నెన్సీ, డెలివరీ తర్వాత నెగ్లెక్ట్ చేసేస్తా ఉంటారు హెల్త్ని. సో వాళ్ళ కేర్ అంతా టువర్డ్స్ బేబీ వైపు వెళ్ళిపోతుంది అనమాట. సో అది చాలా తప్పండి. సో డెలివరీ అయిన తర్వాత కూడా అంతే డబుల్ కేర్ తీసుకోవాలి నన్ను అడిగితే. సో ఐరన్, కాల్షియం సప్లిమెంట్స్ కంటిన్యూ చేసుకోవాలి అండ్ ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోవాలి. అండ్ ఇప్పుడు మనకు మెయిన్ లాక్టేషన్, సో మిల్క్ ఇంపార్టెంట్ కాబట్టి కాల్షియం ఆల్మోస్ట్ 1000 mg తీసుకోవాలన్నమాట. అండ్ వీటితో పాటు డైట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎందుకు ప్రోటీన్ రిచ్ డైట్ అంటే లెస్ కార్బ్స్, ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోవాలి. సో ప్రెగ్నెన్సీలో అంతా వెయిట్ గెయిన్ ఉంటుందన్నమాట. సో దాన్నంతా మనం స్లోగా తగ్గించుకోవాలి. సో అట్ ది సేమ్ టైం మిల్క్ రావాలి, హెల్త్ పాడవకూడదు. సో దానికి మనము కార్బ్స్ తగ్గించుకోవాలి, ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవాలి, హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవాలని చెప్తాం. సో వీటితో పాటు ఐరన్, కాల్షియం సప్లిమెంట్స్, తర్వాత గ్యాలక్టోగాస్ అనమాట. సో మిల్క్ ప్రొడ్యూస్ చేసేటివి కూడా మనము దాంట్లో ఫుడ్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. లైక్ గార్లిక్ ఇంక్లూడ్ చేసుకోవాలి, మేథీ ఇంక్లూడ్ చేసుకోవాలి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. సో ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఐరన్ రిచ్ ఫుడ్, కాల్షియం రిచ్ ఫుడ్, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట.